జరిగిస్తున్నారండి. ఈ కోటాలు పెట్టే ముందు ఉపవాస కోటాలు అంటే మరి ఎప్పుడు ఏదో ఒక అభ్యంతరం వస్తుంది. ఎందుకంటే మనం ఉద్యోగ కోటాలు పెట్టుకుంటే వచ్చే పరిస్థితులు వ్యతిరేకతలు వేరు. ఉపవాసం అంటున్నారు అంటే సాధారణ ఎక్కువగా మనల్ని డిస్టర్బ్ చేస్తాడు. మనం ఎప్పుడైతే దేవుడికి దగ్గర అవుదామని బలంగా ఉందాము, దేవుడి దగ్గర కూర్చుందాం, సమయం కేటాయిద్దాం అని అనుకుంటామో వాడు ఏదో ఒక అభ్యంతరం ఖచ్చితంగా తీసుకొస్తాడు. అలాగే ఈ కోటాల విషయంలో కూడా మరి మన అంతా కూడా నెలంతా కోటాలు బిజీ, తర్వాత న్యూ ఇయర్, క్రిస్మస్, మళ్ళీ తర్వాత ఈ ఉపవాస కోటాలు వాళ్ళు వెంటనే అన్నీ కూడా మరి వచ్చినప్పుడు మరి దేవుడు మహాకృపను బట్టి 3 రోజులు ఎలా జరుగుతాయి ఏంటి అని ఎంతగానో మరి ప్రార్థన చేయడం జరిగింది ఈ కోటాల గురించి. అలాగే మరి ఆదివారం ఉదయం ఇక్కడ మామూలు క్రమం జరిగింది ఆరాధన. ఆ తర్వాత ఆదివారం సాయంత్రం నుంచి కోటాలు. ఆ సాయంత్రంకి మరి మొదలైన తర్వాత మరి కొన్ని విషయాల్లో చాలా దుఃఖం కలిగించే పరిస్థితులు ఎదురైనాయి. ఎవరో ఒకరి ద్వారా అపవాది పనిచేసి మరి ఎంతగానో బాధపడి, అంటే ఇక చాలా అది చెప్పడానికి భాష ఉండదు, కానీ అనిపిస్తేనే ఆ బాధ తెలుస్తుందండి. ఇప్పుడు ఒక సమస్య అయితే ఇది ఇక్కడ పెట్టడం, అది ఇక్కడ పెట్టడం, ఇది కష్టంతో బలం ఉపయోగించి చేస్తాం. కొన్ని మన బలం ఉపయోగించలేం. మన మనసుకి అది ఒక రకమైన బాధ. అంటే ఈ కూటాల్లోని ఆపేయాలన్నంత పరిస్థితి. ఎందుకు ఇంత శ్రమ పడతా మొదలు పెడితే ఈ వ్యతిరేకతలు ఏంటి, ఈ బాధ ఏంటి, ఈ తిరుగుబాటు ఏంటి, ఈ వ్యతిరేకత ఏంటి అని ఒక మనసులో ఒక బాధ నాకు కలిగింది. అప్పుడు ఎంతగానో ఏడ్చి ప్రార్థన చేసుకున్న. ఫస్ట్ రోజే చాలా నలిగిపోయే పరిస్థితి. ఫస్ట్ రోజే చాలా డిస్టర్బెన్స్ జరగవలసిన పరిస్థితి. నిజం చెప్పాలంటే నేను ఒక్కటే అడిగా ప్రభుని, ప్రభా ఈ కోటాలు నిజంగా చిత్తమైతే ప్రశాంతంగా మీరు జరిగించండి అని అడుగుతున్నానే కానీ మనసులో ఏదో ఒక ఆందోళన, భయం, ఒక రకమైన కలవరం, ఒక రకమైన నిరుత్సాహం, ఒక రకమైన బాధ. ఏంటి ఒక మనుషులకు మనం మేలు చేసినప్పుడు వాళ్ళు మన మీద తిరుగుబాటు చేస్తే ఎంత బాధ, ఒకరికి మనం సహాయం చేసినప్పుడు వాళ్ళు మనల్ని మళ్ళీ తిరిగి మాట్లాడితే ఎంత బాధ. అలాంటి ఒక రకమైన బాధ. ఎందుకు ఈ మనుషులు గ్రహించుకోవట్లేదు, ఎందుకు ఈ మనుషులు ఇలా ప్రవర్తిస్తున్నారు అని ఒక రకమైన బాధ. ఇలా అన్ని సంఘర్షణల మధ్య ఈ కూటమి ప్రారంభించడం జరిగింది, ఉపవాస కూటం. అప్పుడు ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ రాత్రి అంతా కూడా చాలా బాధ కలిగింది. అలాగే ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాం. తర్వాత తెల్లవారి దేవుడు నాకు ఒక వాక్యం నాకు వచ్చింది ఫోన్లో. ఆ వాక్యంలో ఏమనుందంటే, నువ్వు ఎవరి వైపు చూడొద్దు, నేను బాధ పెట్టేవాళ్ళు, నేను నిందించేవాళ్ళు ఉంటారు, కానీ వాటన్నిటికీ తీర్పు తీర్చే రోజు ఒకరోజు వస్తుంది, దేవుడు కలగ చేసుకునే రోజు వస్తుంది. నీ పని నువ్వు చూసుకో, నీ ప్రార్థన నువ్వు చేసుకో, ఆనందంగా చెయ్యి అని ప్రభు ఒక వాక్యం నాకు ఒక వాట్సాప్లో అది రావడం జరిగింది. చాలా నెమ్మది అనిపించింది. ప్రభా నిజమే, ఇప్పుడు ఆ ఒక్క ప్రాబ్లం బట్టి నేను ఎందుకు ఆనందించలేను పొందని సన్నిధిలో. కోటాలంటే ఎన్నో విషయాలు ఇక్కడ ప్రార్థించాలి, ఎన్నో విషయాలు ఇక్కడ దేవుడి దగ్గర అడగడానికి వచ్చాం. మనం వేస్ట్గా ఏదో కూర్చొని 3 రోజులు టైం వేస్ట్ చేయడానికి కాదు. సంఘం అంతా ఈ దీవెన ఉండాలి, ప్రతి కుటుంబం ఇలా దీవించబడాలి, ప్రతి ఒక్కరు ఆత్మీయంగా ఎదగాలి, ప్రతి ఒక్కరూ దేవుడిని ఇంకా లోతైన అనుభవాల్లో తెలుసుకోవాలి అని ఇలా కొన్ని అడగటానికి వచ్చినప్పుడు, ఇవి అడగకుండా అపవాది ఎన్నో అభ్యంతరాలు కలుగజేస్తున్నప్పుడు వాడు వేసే అతి తెలివి ప్లాన్లకి నేనెందుకు అవిశ్వాసము కలవరపడాలి అని మళ్ళా మనసులోంచి అవన్నీ తీసేసి ఎంతో నార్మల్గా మళ్ళీ నా మైండ్ పెట్టుకొని దేవుడి దగ్గర ఎంతో సంతోషంగా ఆనందించగలిగా ఈ ఉపవాస కోటాల్లో. అలాగే ప్రార్థన చేస్తున్నాను, ఆ విషయంలో నెమ్మది రావాలి, ప్రశాంతత రావాలి. 3వ రోజు కల్లా దేవుడు మళ్ళీ అన్నీ నెమ్మది ఇవ్వాలని, అలాగే మరి దేవుడి కృపను బట్టి దేవుడి నెమ్మది ఇచ్చాడని. ఆయన అన్యాయం చేసే దేవుడు కాదు. ఎందుకంటే తెరచాప చినిగిపోయినా కూడా మనం విశ్వాసం ఉంచినప్పుడు, పరిస్థితులు చేదాటిపోయినా కూడా మనం విశ్వాసం ఉంచగలిగితే ఆయనేమి మనల్ని విడిచిపెట్టడు అని ప్రభు మరోసారి నిరూపించారు. గతంతో పోల్చుకుంటే ఇంకా బాగా ఆనందించగలిగాం, దేవుడిలో ఇంకా బాగా
సాక్ష్యాల ద్వారా బలపడ్డారా? సాక్ష్యాల ద్వారా తెలుసుకున్నారా? ఎన్ని సాక్ష్యాలు చెప్పారు ఇక్కడ అందరూ వాళ్ళ యొక్క అనుభవాల్లో నుంచి. వాళ్ళ దేవుళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళు ఎదుర్కొన్న పరిస్థితులు, కష్టాలు, కానీ ఈరోజు ఉన్న స్థితులు, మరి అలాగే ఎన్నో ఆపదలు వచ్చినప్పుడు దేవుడు తప్పించే విషయం, ఇలా అన్నీ కూడా మనం ఒకళ్ళతో ఎన్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే ధైర్యం కలిగిద్ది, మరి ఎంతగానో నెమ్మది కలిగిద్ది. అలా సాక్ష్యాల ద్వారా బలపరచబడ్డాం, ఒకరినొకరు అర్థం చేసుకోవడం, ఒకరినొకరు మరి సహకరించుకోవడం, ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేయడం, ఒకరి కష్టాల కోసం ఒకరు ప్రార్థన చేయడం, కన్నీరు కార్చడం. అలాగే మన గురించి మన వ్యక్తిగతంగా మన పాపాలు ఒప్పుకోవడం. ఉపవాస ప్రార్థనలు అంటే ముందుగా మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి. అలా మన విషయాలు కూడా అన్నీ ఇక్కడ ఒప్పుకోవడం జరిగింది, ప్రార్థన చేయడం జరిగింది. ఇవన్నిటి గురించి దేవుడు ఎటువంటి అభ్యంతరాలు లేకుండా ఈ 3 రోజులు ప్రభు మరి ఆదివారం రాత్రి, సోమ రాత్రి, మంగళ పగలు, మంగళ రాత్రి, ఇవాళ బుధవారం పగలు 6 కూటాలు దేవుడు ఫస్ట్ టైము నా మనసుకి దావీదుని గురించి దేవుడు చెప్తాడు చూసారు సాక్ష్యం. నా హృదయానుసారం అంటే నేను ఎలా అనుకుంటాను అలా చేశారు. ఫస్ట్ టైం మీరు అంత నీట్గా, అంత చక్కగా అలర్ట్గా, బాధ్యతగా. అంతకుముందు ఏదో ఒకటి చిన్నది ఉండేది మిస్టేక్, ఈసారి అలా లేదు. 3 కేసా ఫస్ట్ రోజు డ్యూటీ, సోమవారం చక్కగా చేశారు, మంగళవారం 3 కేసా చక్కగా చేశారు. మిగతా వాళ్ళందరూ చక్కగా రెస్ట్ తీసుకున్నారు, ప్రార్థన చేసుకున్నారు. మరి ఆ 3 వాళ్ళకి వడ్డించడం, వాళ్ళే వంట చేయడం, వాళ్ళే అంట్లు తొక్కడం, వాళ్ళే పాత్రం కడుక్కోవడం, ఇక ఎవ్రీథింగ్ వాళ్ళే చేసుకున్నారు. అలాగా మరి అన్నీ కూడా బాధ్యతలుగా నిర్వహించారు. దేవుడు మీ కుటుంబాలను కూడా దీవిస్తాడు తప్పకుండా. అలాగే మిగతా వాళ్ళు కూడా ఈరోజు అందరూ చేసుకునేది ఇన్వాల్వ్ అవ్వాలి. ఎందుకంటే చాలా పని ఉంటుంది కాబట్టి మరి అందరూ ఎవరు కూర్చోకుండా మరి శుభ్రం చేయడం మందిరం దగ్గర, మరి అలాగే ఏ పని ఉంటుంది ఇది వాళ్ళు చేస్తారులే వీళ్ళు చేస్తారు అనుకోకుండా ఎవరి పని వాళ్ళు చక్కగా చేసుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. ఆ విషయంలో నాకు చాలా సంతోషం. అంతేకాదు అలుగుళ్ళు లేవు, కంప్లైంట్లు లేవు. వాళ్ళు అట్లా వీళ్ళు ఎట్లా అక్కడ అలా చేసింది, ఇక్కడ ఇలా చేసింది, ఇవన్నీ చెప్తారు. నాకు వచ్చాయి ఏమి లేవు. దేవుడికి దయ వల్ల దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఒక ఇంట్లో ఒక ఫంక్షన్ పెట్టుకుంటేనే ఎన్ని వస్తాయండి. మరి ఇక్కడ ఒక 40 మంది 3 రోజులు ఉంటే ఎలా ఉంటుంది అర్థం చేసుకోండి. పిల్లలు, పెద్దోళ్ళు, ముసలోళ్ళు అందరూ ఒక మనస్తత్వం ఉండరు కదా, అందరూ ఒకేలా ప్రవర్తించరు కదా. ఎన్నో డిస్టర్బెన్స్. కానీ అప్పవాది చేసిన ఇంతకుమంది ఫస్ట్లో జరిగేయండి చాలా గొడవలు, అలిగిళ్ళకి వెళ్ళి అంత కూడా అయ్యాయి. కానీ రాను ఆ మార్పుని నేను చూస్తున్నాను. మరి అందరూ అర్థం చేసుకుంటున్నారు, అందరూ ఆత్మలు ఎదుగుతున్నారు. కనుక వస్తాయి డిస్టర్బెన్స్, మాటలు వస్తాయి, అనేవాళ్ళు ఉంటారు, పడేవాళ్ళు కూడా ఉంటున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అలా అర్థం చేసుకుంటున్నారు. పరిచర్యను కూడా దేవుడు మనలో చూసేది అదేనండి. మనం ఎంత ఎదిగామనేది మనం పరిచయం చేసేటప్పుడు మనం ఒకళ్ళకొకళ్ళు ఇలా సహకరించుకోవడం, ప్రేమగా చేసుకోవడం అనేది దేవుడికి నచ్చింది. సహోదరులు ఐక్యత కలిగి ఉండడం ఎంతో మేలు, ఎంతో మనోహరం. ఇసురుకుంటా కసురుకుంటా ఏదో నాకు చెప్పారు గడి చేద్దాను, అక్కడ పడేసి ఇక్కడ పడేసి చేస్తే అది వాళ్ళకి వెళ్ళిన దీవెన ఉండదు. అలా కాకుండా అందరం చక్కగా చేశారు, అది మంచిది. దేవునికి స్తోత్రం. అలాగే ధనసాయం విషయంలో కూడా నేను చెప్పాను కదా, పోయిన సంవత్సరం నేను ఏ ఉపాస కూటాలకు వచ్చేటప్పుడు నా దగ్గర ₹1 కూడా లేదు. నేను వచ్చేటప్పుడు ఈ మెట్టు దిగేటప్పుడు మరి బేబీ గారు వాళ్ళు నాకు తీసుకొచ్చి ఇచ్చారు అమౌంట్. అలాగే మా పక్కన వాణి గారు కూడా ఆమె ఇచ్చారు. తర్వాత నేను ఇక్కడికి వచ్చేసాను. కానీ దేవుడు అద్భుతంగా ఆ కూటాలు కూడా జరిగించారు. మొక్కుబడులు ఉన్నాయి కూటానికి. మరి అలాగే కొంతమంది స్వేచ్ఛార్పణలు ఉన్నాయి, ఇస్తారు. మరి గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఇంకా బాగా, ఇంకా అద్భుతంగా దేవుడు తీసుకొచ్చుకున్నాడు, ఇంకా అద్భుతంగా జరిగించారు. దేవాది దేవునికే మహిమ కలుగును గాక. అంటే నేను టెన్షన్ పడినా ఈ విషయంలో. ఒక్కోసారి ఇది సరిపోదు, కొంచెం ఆలోచిస్తాను ఖర్చు పెట్టడానికి. ఒక ఖర్చు కాదు, టీలే కనీసం ఓన్లీ టీ ఖర్చే బోల్డ్ అయితే ఇక్కడ టీలు, పంచదారలు, పాలు పెట్టేవాళ్ళు తెలిసేది ఎన్నిసార్లు పెడతారో, ఎంత టీ పొడి, ఎంత మరి టిఫిన్లు అవుతాయి. అలాగే మరి లాస్ట్ రోజు వంటలు, ఇవన్నీ చాలా ఖర్చుతో కూడిపోయిన. ఒక్క పూట మనం భోజనం 10 మంది పెడితే ఎలా ఉంటుంది. మరి అన్నీ మరి ఇక్కడ దేవుడి కృపను బట్టి ఆయనే తెచ్చుకుంటున్నాడు, ఆయనే జరిగేస్తున్నాడు. నేనేమో దాని విషయంలో కొంచెం రిస్క్ తీసుకోవాలా, చాలా ప్రశాంతంగానే ఉన్నా. దేవుడికి స్తోత్రం. ఆ విషయంలో కూడా దేవుడు ఎంతో నెమ్మది ఆశీర్వాదాన్ని చూపించాడు. దేవాది దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రోజు ఏం చెప్పా, మీకు ఉపయోగపడేవి మనం ఈ సంవత్సరం బాగుండాలంటే ఎలా ఉండాలి. ఇప్పుడు ఎన్నో ఇసార్లు వెళ్ళిపోయి మళ్ళీ నా స్టైల్ నాదే అంటే ఏమి మీకు ఉపయోగం ఉండదు. అదే మీరు అక్కడ అనుసరిస్తే మీ ఇంటికి వెళ్ళాక ఈ సంవత్సరంలో మీరు ఖచ్చితంగా మార్పు చూస్తారు. ఆమె ఏం చెప్పా ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ రోజు చెప్పండి.
ఉత్తమమైన దాన్ని ఏంటి ఉత్తమమైంది అది కూడా చెప్పండి. బంగారం కొనుక్కోవడం, 1,00,000 బ్యాంకులో వేయడం, ఒక 10 మందిని సంపాదించడం, మనుషుల్ని మనం రమ్మనగానే ఫోన్ చేయగానే కాదు. దేవుడు చెప్పాడు యేసయ్యమని ప్రభు పాదాల దగ్గర కూర్చోవడం ఉత్తమం. ఈ మొదటి సంవత్సరం ప్రభు పాదాల దగ్గర మనందరం కూర్చుందాం 3 రోజులు. పనులు కాదు, ఎవరికి ఉండే పనులు. ఎంత ఉద్యోగం టెన్షన్స్ ఉన్నాయి, పనులు ఉన్నాయి. కొంతమంది అయితే ఉద్యోగం పోయినా పర్వాలేదు అన్నట్టుగా కూర్చున్నారు పాపం, రిస్క్ చేసి. కొంతమంది తిట్లు తినొచ్చారు, ఇళ్లలో పోరాటాలు చేసి వచ్చారు, కానీ ప్రభు దగ్గరకు వచ్చినారు. దేవుడు మీకేం అన్యాయం చేయడండి. ఎందుకో తెలుసా, ఆయన పాదాల దగ్గర 3 రోజులు అన్నీ వదులుకొని కూర్చున్న వాళ్ళని దేవుడు ఏమన్నాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు, నేను వీళ్ళు నా దగ్గర 3 దినాల నుంచి ఉన్నారు కనుక కనికర పడుతున్నాను, వీళ్ళకి ఏదైనా పెట్టి పంపించండి అని శిష్యులకు చెప్పాడంట. ఎప్పుడు వచ్చిందో తెలుసా ఆయన కనికరం, మనం ఆయన పాదాల దగ్గర కూర్చున్నప్పుడు. ఇది ఒక మంచి అవకాశం. కొత్త సంవత్సరం మిగతా వాళ్ళు కూడా కలిస్తే కొత్త సంవత్సరం మంచిదని అనుకుంటున్నాను. పిల్లలు ఇబ్బంది పెడతారు అని అనుకోబాకండి. వాళ్ళు పెట్టే ఇబ్బంది పెడతారు. ఈడు ఉన్నాడు, ఈడు ఎంతకన్నా ఇంత చేస్తాడు అని ఇక్కడ అలవాటు చేసి ఆ రిస్క్ మనం తీసుకోవడానికి ఎప్పుడైతే ఇష్టపడతామో, రిస్కే. ఈ గొడవలు పెట్టాలంటేనే సాధారణతోనే పోరాడాలా, లేకపోతే మనుషులతోనే గొడవలతోనే పోరాడాలా, ఇళ్లతో వాళ్ళతో వాళ్ళు నుంచి వచ్చే ఆ మాటలతో పోరాడాలా. ఇన్ని ఉంటుందో నలిగి ఒక మిక్సీలో వేసి తిప్పితే మన మనసుని ఎలా ఉంటుందో అలా ఉంటుంది పరిస్థితి, ఇక్కడ నాకైనా మీకైనా. కానీ అయినా వస్తున్నాం, అయినా అలా వచ్చి ఇక్కడ కూర్చోవడం వలన సంవత్సరం అంతా దేవుడు ఎంతో నెమ్మది ఇస్తున్నాడు, ప్రశాంతత ఇస్తున్నాడు. మంచిగా ఇక్కడ కడుపు మార్చుకొని కూర్చొని 3 రోజులు వెళ్ళిన వాళ్ళందరూ కడుపు నిండా తింటున్నారు. అన్నీ బాగుంటున్నాయి. ఎందుకంటే సంవత్సరంలో మొదటి 3 రోజులు మన దేవుని సన్నిధిలో గడపడం మనకి ఎంతో ఆశీర్వాదం. హల్లెలూయా. ఇలా ప్రతిదీ దేవుడు ఇక్కడ ఇలా జరిగించారు, ఇప్పటి వరకు జరిగిస్తున్నారు. దేవాది దేవునికే మహిమ కలుగును గాక. ఆత్మ సమృద్ధి ఇచ్చాడు, కొలత లేకుండా ఆత్మ ఇచ్చిన దేవుడు ఈ 3 రోజులు అద్భుతంగా వాడుకున్నాడు, అద్భుతంగా మాట్లాడాడు. ఏమైనా కలిప మమ్మల్ని సగం కలుపునన్నా స్తోత్రమైన ఇక్కడ తీసుకొచ్చా. ఆఖరి రోజైనా నన్ను నడిపించవయ్యా అని స్తుతించండి. ఆఖరి రోజు రానవాళ్ళు కూడా ఉన్నారు కదా, ఆనంద పోల్చుకుంటే దేవుడివే. దాన్ని బట్టైనా దేవుడిని స్తుతించవచ్చు. స్తుతించండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. స్తుతించండి.
గొప్ప దేవుడు, అసాధ్యమైన దేవుడు, మంచి కావాలి, ప్రధాన కావాలి, గొప్ప కావాలి, కరుణామయుడు. వార్త 19వ అధ్యాయము. చెప్తా. ఇందాక నేను ఎక్కడ మన ఇంట్లో దరిద్రం పోవాలంటే, మూడవది మన విశ్వాసంలో ఎలా బలపడాలి, నాలుగవది ఎంత జాగ్రత్త కలిగి ఉండాలి, ఐదవది కూడా జాగ్రత్త. ఎన్ని అంటే ఎక్కువ జాగ్రత్తలు అవసరం మనకి, అందుకని దేవుడు ఎక్కువ అదే మాట్లాడారు. ఓకే, ఇప్పుడు మనం లాస్ట్గా ఇంటికి వెళ్ళిపోయే ముందు ఇది కూడా ఒక రకమైన జాగ్రత్తతో కూడిందే. ఇప్పుడు చదవండి 19:41. బైబిల్ తీసారా? ఆ కుర్చీల్లో ఉన్న వాళ్ళు ఏమయ్యారు? బైబిల్ చూడండి అందరూ. లూకాసు వార్త 19వ అధ్యాయం 41వ వచనంలో, ఆయన పట్టణంకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి. ఏ ఊరు గురించి ఏడ్చారో అది 28వ వచనం చూడ. 28వ వచనం. యెరూషలేము అనే ఊరికి వచ్చినప్పుడు జరిగిన సంగతి ఇది. ఓకే, ఇప్పుడు చదువుదాం. ఏడ్చి, నీవును ఈ దినముందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని ఎడల నీకెంతో మేలు. కానీ ఇప్పుడు నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరగకుంటివి గనక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలకు నిన్ను అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలతో కూడా నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలువని. చూడండి, ఇప్పుడు నా వైపు చూడండి. యేసు ప్రభువారు యెరూషలేముకి వెళ్ళినప్పుడు 2 సార్లు ఏడ్చారని చెప్పాను కదా. మొన్న కూడా దీన్ని జస్ట్ లైక్ టచ్ చేసి ఆదివారం పగలు యెరూషలేము అనే ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆయనకి ఎందుకో దుఃఖం కలిగిందంట. బాగా దుఃఖం కలిగింది. ఏడుస్తున్నారు. ఆగట్ల శిష్యులందరూ ఆశ్చర్యపోతున్నారంట. ప్రభా ఏమైందంటే చెప్పట్లా, ఏడుస్తున్నారంట. ఇప్పుడు ఒక మనిషికి దుఃఖం వచ్చిందనుకోండి, ఏ విషయంలోనైనా బాధ వస్తే ఎలా ఏడుస్తారు అంటే, మామూలుగా కొంచెం ఎవరైనా ఏమనంటే కాసేపు ఏడిచి కళ్ళు తుడుచుకుంటే అయిపోద్ది. మళ్ళీ ఇంకేదైనా చిన్న అనుకో, ఏదో కొద్దిగా ఒక గంట ఏడిస్తే అయిపోద్ది. ఆయన ఆజ్ఞలు వింటే మీకే మేలు. వినకుండా నువ్వు ఎంత ప్రయాసపడినా ఈ లోకంలో ఎందుకు పరుగులెత్తినా నీకు లాస్ట్కి వచ్చేసరికి శ్రమ మిగిలింది. నువ్వు దేవుడి మాట విన్నప్పుడు మాత్రమే అద్భుతాన్ని చూస్తావు. హల్లెలూయా. తెలుస్తుంది యెరూషలేముకి ఏం జరగబోతుందో ఆయనకు తెలుస్తుంది. ఏం జరగబోతుందని ఆయన చెప్తున్నారు యేసు ప్రభువు. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరగకుంటివి. దేవుడు నీకు వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు, దైవజనులు నిన్ను గద్దేసినప్పుడు, దైవజనులు రెండమ్మ చర్చికి మోసపరిచే దినాలు, అందరూ మోసం అవసరానికి వాడుకునే వాళ్ళే, మనుషులు దౌర్జన్యాలు, అన్యాయాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. దినాల గురించి దేవుడంతా కూడా బోధ చేశాడు. మీరు నిజమైన దేవుడిని తెలుసుకోండి, నిజ దేవుడు. ఈ రోజు అదే జరుగుతుంది. ఆ రోజు 1వ శతాబ్దంలో యేసు, ఈ రోజు కూడా ఆయన బిడ్డలు దైవ సేవకుల ద్వారా దేవుడు వింటున్నారా చెప్పండి. ఎంతమంది ఎన్నోళ్ళు ఉన్నారు. ఎన్నో నువ్వు కూర్చున్నావేమో. ఇక్కడికి రావడానికి ఎన్ని ఆహ్వానాలు వెళ్ళాలో కొంతమందికి అయితే రండి అని. ఎన్నిసార్లు దేవుచేలా ఇదే నేను చెప్పే రాత్రి స్నేహాల గురించి ఇదే చాలా ఆనందంగా మన హృదయానికి అనిపించింది. ఇక ఈ ప్లేస్ నుంచి లేకి చవతలకు వెళ్ళడానికి కూడా మనసు రానంతగా మనల్ని అక్కడ ఉన్న పరిస్థితులు ఆపుతాయి. అవి తెంచుకొని ఎడలేక ఎంతోమంది ఆ ఊపిలో అలా నాశించిపోతున్నారు. అలాగే వాళ్ళు కూడా రిజెక్ట్ చేశారంట. నువ్వు వినుంటే నీకు ఎంతో మేలు. నిన్ను దర్శించిన కాలంలో ప్రభువు నిన్ను దర్శనం వెళ్ళుకున్నావండి. 10 సంవత్సరాలు చేతులు ఎత్తండి, దేవునికి స్తోత్రం. దింపండి. ఈ ఆశలన్నీ మనం కలిగి ఉన్నాం కదా. దేవుడి దాన్ని ఆచరించడం కష్టం. అది ఆచరిస్తున్నప్పుడు మనం ఫేస్ చేయాల్సిన పరిస్థితులు కూడా చాలా కష్టంగా ఉంటాయి. అయినా కూడా ఆ దారంతా ఆయనే మళ్ళీ సరళం చేస్తాడు. ఆమేన్.
ఆ విశ్వాసం నీకుంటే నువ్వు ముందుకు వెళ్తావు, లేదంటే ఆ పరిస్థితులకి నువ్వు వెళ్ళలేవు, ముందుకి ఆగిపోతావు. దేవుడు నిన్ను దర్శించిన కాలం ఈరోజు దర్శిస్తున్నాడు. ఇప్పటికైనా వింటే మీరు ఆమేన్. యేసుప్రభువారు ఏడుస్తూ ఆ మాటలు పలికారు కదా, ఏమంటున్నారు? నువ్వు దేవుడు నిన్ను దర్శించిన కాలమున నీవు ఎరగకుంటివి. ఎరగల దేవుడి మాట అని కొంతమందికి వాక్యం అంటూ చెప్తారు. ఏదో వాక్యం వినాలి గట్టి వెళ్ళాము, కాసేపు విన్నాం, అయిపోయింది. ఇక్కడ 10 మంది అంటే 10 మందిలో ఒక 3 మాత్రమే దీవించబడుతున్నారు, 7 మాత్రం దీవించబడుతున్నారు. చదవడం లేదా ఒక 10 మంది అంటారు, వాడు చదవడం, చెప్తున్నప్పుడు వినడం, హోంవర్క్ చెయ్యడు. ఆడు ఎప్పటికీ అప్పుడు కూడా నువ్వు ఇప్పుడు ఈ పిల్లలకి కింద చెప్పొస్తే చిన్న తలపద తట్టుకోలేదు. నీ కళ్ళ ముందే నీకు పిల్లలేదు, భర్త లేడు, భార్య లేదు, ఏం లేదు. ఆ వైరస్ అంటకూడదని ఎవరికైనా తెలుసు. ఈరోజు మాట విన్న వాళ్ళకి జరగబోయే పరిస్థితి ఏంటో సేవకుడికి తెలుసు, దేవుడికి తెలుసు. అందుకే ఏడుస్తారు సేవకులు. వాళ్ళు ఎంత వ్యతిరేకంగా ప్రవర్తిస్తారు. కొంతమంది అతి తెలివి, వీళ్ళన్నీ వింటారు కానీ ఇంటి దగ్గరికి వెళ్ళి చేసే సొంత ప్రార్థనలు వాళ్ళు అనుకుంటారు మేము ఏదో పెద్ద తెలివిదాట్లో చేసేస్తున్నాం అనుకుంటారు. తర్వాత దుఃఖపడే పరిస్థితుల్లో వస్తాయి వాళ్ళు చేసిన దానికి. అప్పుడు నాకు ఈ తెలివి లేదే, అలా చేసి ఉంటే బాగుండేదని మళ్ళీ ఏడుస్తారు దేవుడి దగ్గర. చూద్దాము, దీనికి కంటిన్యూషన్ వాక్యమే.